అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వేడకే చలి పార్ట్ 21 విందాం. అను, నువ్వు విక్రమ్ గదిలో పడుకో. ఏంటి, నేనా? వద్దొదినా, ఆయన ఇబ్బంది పడతారు. వాడికంటే ముందు నువ్వే ఇబ్బంది పడేలా ఉన్నావు. అవును, నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఒక విషయం చెప్పు, నువ్వు విక్రమ్ని ప్రేమిస్తున్నావు కదా? అవును. మరెందుకు తనకి దగ్గర అవడానికి భయపడుతున్నావు? తెలియడం లేదు. ఆయన నా దగ్గరుంటే బాగానే ఉంటుంది, కానీ నన్ను ముట్టుకుంటే మాత్రం భయం వేస్తుంది. గుండె 100 రెట్లు వేగంగా కొట్టుకుంటుంది తెలుసా? అది భయం కాదే, ఫీలింగ్. ఫీలింగా? మరి నాకు భయంగా ఎందుకు అనిపిస్తోంది? భగవంతుడా, దీనికి ఏబీసీడీల దగ్గర నుంచి నేర్పించాలి. ఒట్టి పప్పు సుద్ద. వదినా, లేకపోతే ఏంటే? నీకు చెప్పలేక చేస్తున్నాను. నేను చెప్పినట్టు చేస్తావా లేదా? సరే, ఏం చేయాలో చెప్పండి. నువ్వు డైరెక్ట్గా వాడి రూమ్కి వెళ్ళు. ఆయన ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్పాలి? భార్యాభర్తలు ఒకే గదిలో ఉండాలని చెప్పు. అలాగే అలాగే అని ఇక్కడే నిలబడిపోయావే, వెళ్ళు. ఓకే వెళ్తున్నాను, టెన్షన్ పెట్టకండి వదినా. అను అక్కడి నుంచి విక్రమ్ గదికి వచ్చింది. బామ్మ శారద గది బయటే నిలబడి అను విక్రమ్ల మాటలు వినడానికి ప్రయత్నించారు. అను, ఏంటి ఇలా వచ్చావు? అది ఏమైంది? నిద్రపోకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది వదిన నన్ను మీ గదికి వెళ్ళమని చెప్పింది. ఏంటి? ఇది నన్ను ఇరికించేసింది నాయనమ్మా. పోనీలేవే, అది భయపడుతోంది కదా, నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పు. అనుకి టెన్షన్తో చేతులు వణుకుతున్నాయి. విక్రమ్ తను గమనించి దగ్గరకొచ్చాడు. ఏంటి సంగతి? నా తప్పేం లేదు విక్రమ్, నేను వద్దన్నా వినకుండా వదిన లోపలికి తోసింది. మీరు నిద్రపోండి, నేను వెళ్ళిపోతాను అంటూ అను కంగారుగా డోర్ దగ్గర పరిగెట్టింది. ఏమైంది దీనికి? అను డోర్ దగ్గరికి వెళ్ళేసరికి శారదా బామ్మ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చారు. బామ్మ, మీరేంటి ఇక్కడ? అనుని గదికి పంపించింది నేనే. ఎందుకు? ఎందుకంటే తను నీ భార్య కాబట్టి. అది కాదక్క. చూడు విక్రమ్, మీరిద్దరూ 4 గోడల మధ్య ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఇలా ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు వేరువేరు గదుల్లో ఉంటే అస్సలు బాగోదు. కానీ లేదు, గీనీ లేదు. అను ఈ రోజు నుండి నీ గదిలోనే ఉంటుంది. కాదు అని తను బయటకు పంపించావో నేను జీవితంలో నీ మొహం చూడను. నువ్వు రా నాయనమ్మా, మనం వెళ్దాం అంటూ శారద బామ్మని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విక్రమ్ అను వైపు చూశాడు. మీరేం టెన్షన్ పడకండి విక్రమ్, వదిన నిద్రపోయిన తర్వాత నేను నా గదికి వెళ్ళిపోతాను. ఏం అవసరం లేదు, వెళ్ళి పడుకో. మీకు ఓకేనా? పర్లేదని చెప్పాను కదా. సరే విక్రమ్. అను సోఫాలో పడుకుంది. విక్రమ్ బెడ్పై పడుకుని ఆలోచిస్తున్నాడు. తనకి ఎంతసేపటికి నిద్ర పట్టకపోవడంతో విక్రమ్ బయటకు వచ్చి కారులో వెళ్ళిపోయాడు. అనుకు మెలకు వచ్చి చూసేసరికి విక్రమ్ బెడ్పై కనిపించలేదు. రూమ్ మొత్తం వెతికి బయటకు వచ్చింది. అక్కడ విక్రమ్ కార్ కనిపించలేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు ఈయన? అను మొబైల్ తీసి విక్రమ్ కాల్ చేసింది, కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలి, అసలు ఈయన ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ అను ప్రణవ్ మొబైల్ కాల్ చేసింది. ప్రణవ్, ఆయన ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. కంగారు పడకను, వాడు నా దగ్గరే ఉన్నాడు. థ్యాంక్ గాడ్. బాగా లేట్ అయింది కదా, వెళ్ళి నిద్రపోమ్మా, వాడు ఉదయాన్నే వస్తాడులే. సరే ప్రణవ్, ఆయన బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నాడు. ఎక్కువగా తాగనివ్వకు ప్రణవ్. అలాగే, నేను చూసుకుంటానను. ఓకే బాయ్. అను ఫోన్ కట్ చేసి రూమ్లోకి వచ్చింది. బహుశా నేను ఆయన రూమ్లోకి రావడం ఆయనకి ఇష్టం లేదనుకుంటా, అందుకే ప్రణవ్ దగ్గరికి వెళ్ళిపోయారు. విక్రమ్, నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? ఇలా అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా వచ్చేస్తే అను ఎంత కంగారు పడుతుంది? కొంచెం కూడా ఆలోచించవా? తను నిద్రపోతోందిరా, అందుకే చెప్పలేదు. అను నీ రూమ్లోకి వచ్చిందని ఇలా అర్ధరాత్రి ఇల్లు వదిలి వచ్చేస్తావా? ఎందుకో నాకు అక్కడ ఉండాలనిపించలేదురా. విక్రమ్, తను నీ భార్యరా. నువ్వు ఇలా చేస్తే తను ఎంతగా బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు. అను నన్ను అర్థం చేసుకుంటుంది ప్రణవ్, అంతేకాని నువ్వు మాత్రం తను అర్థం చేసుకో. ఇలా ఎన్నాళ్ళు విక్రమ్?
ఏ ఆడపిల్ల అయినా తన భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వు తనకు ఆ సంతోషాన్ని ఇవ్వకపోగా బాధనిస్తున్నావు. తను నీ రూమ్లోకి రావడం వల్లే నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చేసావని తనకు అనిపిస్తే ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు. ఓ గాడ్, నేను ఈ యాంగిల్లో ఆలోచించనే లేదు. నువ్వెందుకు ఆలోచిస్తావు? అసలు తన మీద నీకు బాధ్యత అనేది ఉంటే కదా. అలా కాదురా, ఏదో ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చేసాను అంతే. విక్రమ్, నీ భార్య నువ్వేం చేసినా భరిస్తుందంటే అది కేవలం నీ మీదున్న ప్రేమ వల్ల మాత్రమే. నువ్వు తన సంతోషపెట్టకపోయినా పర్లేదు, కానీ ఇలా బాధ పెట్టకు అంటూ ప్రణవ్ అక్కడి నుంచి లేచి రూమ్లోకి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఆలోచిస్తూ అక్కడే సోఫాలో నిద్రపోయాడు. ఉదయాన్నే అను ఫ్రెష్ అయి విక్రమ్ కోసం ఎదురుచూస్తూ ఉంది. ఈయన ఇంకా రాలేదు. బామ్మ అప్పుడే 2 సార్లు వచ్చి తలుపు కొట్టింది. ఏదో కహానీ చెప్పి తలుపు తీయలేదు. కానీ ఇలా ఎంతసేపు మేనేజ్ చేయగలను? ఆయన నైట్ నాతో ఉండలేక వెళ్ళిపోయారని తెలిస్తే బామ్మ వదిన చాలా బాధపడతారు. ఏం చేయాలి? అను టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంది. నాయనమ్మ, అను ఎక్కడా? ఇంకా కిందకి రాలేదు. ఇందాక వెళ్ళి డోర్ కొడితే రెడీ అవుతున్నానని చెప్పింది. అవునా, వెళ్ళి చూద్దాం పదా. ఇద్దరూ విక్రమ్ గది దగ్గరకు వచ్చి డోర్ కొట్టారు. వీళ్ళు వచ్చేశారు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? అను, ఎంతసేపు? డోర్ ఓపెన్ చేయి. వస్తున్నా వదినా. ఇంక తీయక తప్పదు. అను కంగారు పడుతూనే డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది. ఇంతలో విక్రమ్ కిటికీ నుండి రూమ్లోకి వచ్చి అను డోర్ ఓపెన్ చేసేలోపు బెడ్పై పడుకున్నాడు. ఎంతసేపు డోర్ ఓపెన్ చేయడానికి? ఏం చేస్తున్నావు? వదినా, అది. శారద బెడ్ మీద చూసింది. విక్రమ్ నిద్రపోతూ కనిపించాడు. వాడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడా? ఆ మాటకి అను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. విక్రమ్ బెడ్పై కనిపించేసరికి భారంగా ఊపిరి తీసుకుంది. లేదదినా. సరే, వాడిని నిద్రలేపు అంటూ శారద బామ్మ కిందకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే విక్రమ్ లేచి బెడ్పై కూర్చున్నాడు. అను డోర్ క్లోజ్ చేసి విక్రమ్ దగ్గరకు వచ్చింది. ఎలా వచ్చారు మీరు? కిటికీలోంచి. సరే, ఫ్రెష్ అయ్యి రండి. అను, నైట్ నువ్వు నిద్రపోతున్నావు, అందుకే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నిద్రలేపలేదు. సారీ. పర్లేదు విక్రమ్, బట్ సడన్గా మీరు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని భయపడ్డాను. నేను మీ రూమ్లో ఉండడం మీకు ఇష్టం లేదని నాకు చెప్పుంటే వదినకు నచ్చ చెప్పుండేదాన్ని కదా. నా వల్ల మీరు ఇబ్బంది పడ్డం దేనికి? అలాంటిదేం లేదను. నువ్వు వచ్చినందుకు నేను వెళ్ళిపోలేదు. నైట్ నిద్ర పట్టలేదు, అందుకే అలా బయటకు వెళ్ళాను. సరే విక్రమ్, మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, రెడీ అయ్యి రండి. అను అక్కడి నుంచి బయటకు రాబోతుంటే విక్రమ్ తను చేయి పట్టుకుని ఆపాడు. నువ్వేం బాధపడడం లేదు కదా? ఆ మాటకి అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విక్రమ్ చూడకుండా లేదని చెప్పి చేయి విడిపించుకుని బయటకు వచ్చేసింది. శారదా, నీ ప్లాన్ వర్కౌట్ అయి ఉంటుందా? ఏమో, అను మొహంలో టెన్షన్ ఎక్కువ కనిపిస్తోంది. రానివ్వు, ఏం జరిగిందో తెలుసుకుందాం. అను కిచెన్లోకి వస్తూ బామ్మ శారదల మాటలు వింటుంది. ఇప్పుడు నేను వీళ్ళని ఎలా ఫేస్ చేయాలి? అనవసరంగా వీళ్ళని బాధ పెట్టడం దేనికి? అంతా బాగానే ఉందని చెప్తాను. అను, అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. వస్తున్నా వదినా. అను శారద దగ్గరకు వచ్చి నిలబడింది. ఏంటి, నైట్ నిద్రలేదా? కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అవునొదినా, సోఫాలో కదా, సరిగ్గా నిద్రపట్టలేదు. ఏంటి, సోఫాలో పడుకున్నావా? నువ్వు నిజంగా పప్పు శుద్ధవేనే. వదినా, ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు. సరేలే, జాగ్రత్తగా వాడిని వైపు తిప్పుకో, అర్థమవుతోందా? అలాగే వదినా. ఇంతలో విక్రమ్, అను, టిఫిన్ పెట్టు. వస్తున్నానండి. వదినా, బామ్మ, మీరు కూడా రండి, టిఫిన్ చేద్దురు. సరే పద. ముగ్గురికి టిఫిన్ వడ్డించి పక్కనే కూర్చుందాను. నువ్వు తినవా? నేను తర్వాత తింటాను, మీరు తినండి. ఏ, ఇప్పుడు తినకూడదా? నాకు ఆకలిగా లేదు విక్రమ్, కాసేపు ఆగి తింటాను. సరే అను. వీళ్ళు టిఫిన్ చేస్తుండగా ప్రణవ్ వచ్చాడు. హాయ్ బామ్మ. రారా, సమయానికి వచ్చావు, టిఫిన్ చే. వద్దు బామ్మ, నేను ఇంటి దగ్గర చేసొచ్చాను. విక్రమ్, నీ కారు తీసుకొచ్చాను, కీ ఇదిగో, నా బైక్కి ఇవ్వు. వాడి కారు నువ్వు తీసుకురావడం ఏంటి? శారద అనుమానంగా అడిగింది. నైట్ మా ఇంటికి వచ్చాడక్క, మార్నింగ్ వచ్చేప్పుడు నా బైక్ మీద వచ్చేసాడు.
ఆ మాటకి విక్రమ్ కంగారుగా తలపట్టుకుని ప్రణవ్ వైపు చూశాడు. విక్రమ్ని చూసిన ప్రణవ్ నాలిక ఖర్చుకుని సారీరా మర్చిపోయాను అన్నాడు. విక్రమ్కి ఏం చెప్పాలో తెలియక అక్క నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది వెళ్ళొస్తాను అంటూ ప్రణవ్ని తీసుకొని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శారద కోపంగా అను వైపు చూసింది. అను తలదించుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది. శారద కూడా అను వెనకాలే వచ్చి ఎందుకే అబద్ధం చెప్పావు అని అడిగింది. సారీ వదినా, మీరు బాధపడతారని చెప్పలేదు. నువ్వు పడే బాధ ముందు ఇదేం ఎక్కువ కాదను. పర్లేదు, ఒక్క రోజుతో మార్పు సాధ్యం కాదులే, ప్రయత్నిద్దాం. వద్దొదినా, నా వల్ల ఆయన బాధపడ్డా నాకు ఇష్టం లేదు. అర్ధరాత్రి ఒక్క మాట అయినా చెప్పకుండా బయటకు వెళ్ళిపోయారు. ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు. ఏం కాదను, వాడితో నేను మాట్లాడతాను. ప్లీజ్ వదినా, ఆయన నన్ను దూరం పెట్టినా భరించగలను, కానీ నా వల్ల ఆయన బాధపడుతున్నారంటే మాత్రం భరించలేను. వదిలేయండి, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటూ అను అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. రే, నువ్వు కావాలనే నన్ను ఇరికించావు కదా? లేదురా, నిజంగానే మర్చిపోయాను. నీ వల్ల అందరి ముందు బుక్ అయ్యాను నేను. పాపం అను మా అక్కకు సమాధానం చెప్పలేక తెగమక పడుతూ ఉంటుంది. చా, అను గురించి ఆలోచించాలన్న జ్ఞానోదయం ఎప్పుడైంది పాపు మీకు? నన్ను ఇరికించింది చాలక జోక్స్ వేస్తున్నావా? నోరు మూసుకునిరా. విక్రమ్ ఆఫీస్ నుంచి వచ్చాక అను కనిపించడం లేదని అక్క అను ఎక్కడా అని అడిగాడు. దాని రూమ్లో ఉంది. సరే అక్క. విక్రమ్, ఒక్క నిమిషం. ఏంటక్క? రాత్రి నువ్వు బయటికి ఎందుకు వెళ్ళిపోయావు? విక్రమ్ మౌనంగా ఉండిపోయాడు. అనువుని నీ గదిలోకి పంపిస్తే ఇలా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతావా? అంత తప్పు అదేం చేసిందిరా? నేను నిద్రపట్టక వెళ్ళానక్క, అను వల్ల కాదు. కానీ తను అలానే అనుకుంటుంది, తన వల్లే నువ్వు వెళ్ళిపోయావని. అది విక్రమ్, తను భరిస్తుంది కదా అని తన గుండె ముక్కలయ్యేలా చేయకు. ఒకవేళ అదే జరిగితే జీవితాంతం నువ్వు బాధపడినా తను తిరిగి రాకపోవచ్చు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలాగో నీకు దూరం అయింది. కనీసం నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయినైనా దక్కించుకో. శారద మాటలకి విక్రమ్ ఆలోచిస్తూ గదిలోకి వెళ్ళిపోయాడు. అక్క చెప్పేది నిజమే. నేను అనుని చాలా బాధ పెడుతున్నాను. తన క్షమాపణ చెప్పాలి. విక్రమ్, ఇంకా ఇలాగే ఉన్నారా? ఫ్రెష్ ఎయిర్ ఏంటి, భోజనం చేద్దురు. ఓకే అను. కాసేపటికి భోజనం చేసి విక్రమ్ గదిలోకి వచ్చేసాడు. అను వాటర్ బాటిల్ తీసుకుని విక్రమ్ దగ్గరికి వచ్చింది. విక్రమ్, వాటర్ ఇక్కడ పెడుతున్నాను. అను, ఎక్కడికి వెళ్తున్నావు? నా రూమ్కి. నువ్వు ఇక్కడే పడుకో అను. వద్దు విక్రమ్, మీకు కంఫర్టబుల్గా ఉండడం లేదు కదా, నేను వెళ్తాను. అలా అని నేను చెప్పానా? లేదు, కానీ ఎన్ని రోజులని మీరు ప్రణవ్ ఇంటికి వెళ్తారు చెప్పండి? అను, నిన్ను బాధ పెట్టాలని నేను అలా చేయలేదు. ఐమ్ సారీ. ఆ మాటకి అను మౌనంగా ఉండిపోయింది. సారీ చెప్పాను కదా, కాస్త కనికరించవే. విక్రమ్ మాటలకి అను నవ్వింది. అమ్మయ్యా, నవ్వావా? లేట్ అయింది, పడుకోండి. సరే, మరి నువ్వు కూడా ఇక్కడే. పర్లేదు విక్రమ్, నేను వెళ్తాను. అంటే నీ కోపం ఇంకా తగ్గలేదన్నమాట. మీ మీద కోపం ఎందుకు వస్తుంది విక్రమ్? నేను అర్థం చేసుకోగలను. అయితే నువ్వు నా దగ్గరే ఉండాలి, ప్లీజ్ అను. సరే విక్రమ్, థ్యాంక్స్. నువ్వు బెడ్ పై నిద్రపో, నేను సోఫాలో పడుకుంటాను. అరే, మీకెందుకు శ్రమ? నేను సోఫాలో నిద్రపోతాలేండి. ఏం పర్లేదు, మాట్లాడకుండా వెళ్ళి పడుకో. అదేం కుదరదు, మీరు బెడ్ పై పడుకోండి, లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను. అబ్బా, సరే నీ ఇష్టం. గుడ్, వెళ్ళి పడుకోండి. అను వెళ్ళి సోఫాలో పడుకుంది. విక్రమ్ బెడ్పై పడుకుని అనుని చూస్తూ ఉన్నాడు. నాకు నేను దూరం చేసుకోవడం ఇష్టం లేదను. త్వరలోనే మన మధ్య దూరానికి ఒక ఫుల్ స్టాప్ పెడతాను. మరి అనుని విక్రమ్ దగ్గరికి తీసుకోగలడా? అను మనసేంటో అర్థం చేసుకోగలడా? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.